హలో గాయ్స్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వీడియో ఏంటంటే డే విత్ అంటే డైలీ రొటీన్ బ్లాగే, కానీ మా వాళ్ళు వచ్చారు అనమాట. మొత్తం మామయ్య వచ్చారు. సో చిన్న చిన్న ఈరోజు మొత్తం తిరగడం అంటే చిన్న చిన్న పనుల మీద అట్లా. సో అవేంటో చెప్పము, మీరే చూడండి. సో హాల్లో వెళ్ళారనమాట. చూపించేసి ఒకసారి ఇగో అడుగు సదా ఇస్తాంటది. డుగు చూడు, జలుబు అయింది నీకు. సో ఇల్లు టీవీలా సో చిన్నపిల్లలు షార్ట్ వీడియోస్ చూస్తున్నారు అనమాట. సో గాయ్స్, ఇప్పుడు చూసారు కదా, మమ్మీ వాళ్ళు వచ్చారు. డుగ్గు అయితే మస్తు అంటే మస్తు అల్లరి వేస్తుంది. సో ఇవాళ చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మా డాడీ ఒక టాటూ వేయించుకుందాం అనుకుంటున్నాడు. అండ్ దాని తర్వాత ఒక చిన్న షాపింగ్ చేసేది ఉంది. చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అట్లా ఈవినింగ్ వరకు తిరగడమే ఉంది. సో ప్రజెంట్ అయితే ఇందాకనే మంచిగా వాళ్ళందరూ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి రెయినీ సీజన్ కదా. సో రెయినీ సీజన్లో మన స్కిన్ అయితే మొత్తం పాడైతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా మనం స్కిన్ పైన కేర్ తీసుకుంటేనే అది బాగుంటుంది కదా ఈ మాన్సూన్ సీజన్లో. సో అందుకని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు, నా ప్రీవియస్ వ్లాగ్ మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. అది కాకుండా రీసెంట్గా నా స్కిన్ కేర్ వ్లాగ్ అయితే నేను పెట్టాను, అందులో చూపించాను కదా. సో నేను వాడే ప్రోడక్ట్స్, నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. సో న్యూట్రిడమ్ మాయిశ్చర్, ఇంకా హైడ్రా క్లీన్జర్ అనమాట, డర్మావేవ్ది. ప్రీవియస్ వ్లాగ్లో కూడా నేను చెప్పాను, అండ్ అంతకుముందు ఒక వ్లాగ్లో కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. చాలా మందికి తెలుసు నేను ఈ ప్రోడక్ట్సే వాడతాను, నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. గాయ్స్, ఇది వచ్చేసి డర్మావేవ్ హైడ్రా క్లీన్జర్ అనమాట, విత్ ఓట్ మీల్ అనమాట. అండ్ ఇదేమో మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ విటమిన్ ఈ అనమాట. ఇది న్యూట్రిడమ్ది. సో ఇవైతే నేను అసలు స్కిప్ చేయను. ఈ మాన్సూన్ సీజన్లో మెయిన్గా అయితే అసలు స్కిప్ చేయను. మన స్కిన్కి ఇవైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇది డర్మావేవ్ హైడ్రా క్లీన్జర్ విత్ ఓట్ మీల్ అనమాట. సో గాయ్స్, స్పెషల్గా ఈ క్లీన్జరే ఎందుకు అని అడిగితే, అన్ని స్కిన్స్ వాళ్ళకి ఒక వర్సటైల్ సొల్యూషన్ అనమాట. అందరికి ఇది సూటబుల్ అవుతుంది. అండ్ ఇది సోప్ ఫ్రీ, ఇంకా pH బ్యాలెన్స్ అనమాట. సో ఇది న్యాచురల్ కొలైడ్ విత్ ఓట్ మీల్ అనమాట. సో ఈ క్లీన్జర్లో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది అన్ని స్కిన్స్ వాళ్ళకి మంచిగా సూటబుల్ అవుతుందన్నమాట. ఇది సోప్ ఫ్రీ, ఇంకా pH బ్యాలెన్స్డ్ క్లీన్జర్ అనమాట. ఇందులో మనకి ఓట్ మీల్ అనేది ఉంటుంది. ఓట్ మీల్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసమే కాదు గాయస్. సో మనకి దాంట్లో స్కిన్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. సో మన స్కిన్లో ఏమైనా ఇరిటేషన్ ఉన్నా, డర్ట్ ఉన్నా, పొల్యూషన్ ఉన్నా, ఇలాంటివి ఏమున్నా కూడా వాటిని సూట్ చేస్తుంది అనమాట. మంచిగా క్లీన్స్ చేస్తుంది. ఇంకా ఈ క్లీన్జర్ మనకి చాలా జెంటిల్ ఉంటుంది అనమాట. అండ్ మన స్కిన్లో రెడ్నెస్ ఉన్నా కూడా ఇది కామ్ చేస్తుంది అనమాట. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్ని స్టింగ్ చేయకుండా ఉంటుంది అనమాట. అండ్ ఈ మాన్సూన్ సీజన్కి ఇది చాలా బెటర్ గాయస్, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది అన్ని స్కిన్స్ వాళ్ళకైతే సూటబుల్ అవుతుంది గాయస్. సో నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే మనం అస్సలు స్కిప్ చేయకూడదు. సో నేనైతే మాయిశ్చరైజర్ అయితే అసలు స్కిప్ చేయను, తప్పకుండా వాడతాను. న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ విటమిన్ ఈ. సో ఈ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ విటమిన్ ఈ అనేది, ఇందులో స్పెషల్ ఏంటి అంటే, ఇందులో మనకి విటమిన్ ఈ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే, ఇందులో మనకి ఇంప్లిమెంటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో గాయస్, ఈ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ అనేది నేను అస్సలు స్కిప్ చేయను, పక్కాగా డైలీ యూజ్ చేస్తాను. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మనకి యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. అండ్ దానివల్ల మన స్కిన్లో ఉన్న రెడ్నెస్ కానీ, యాక్నీ స్పాట్స్ కానీ ఏమైనా కూడా ఇవి రెడ్యూస్ చేస్తుంది అనమాట. మెయిన్గా మన స్కిన్ని మంచిగా కామ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు హైడ్రేషన్ అయితే మనకి డే అంతా ఉంటుందన్నమాట. ఇంకా మనకి రెడ్నెస్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. అండ్ స్కిన్ అయితే చాలా మంచిగా సాఫ్ట్గా, స్మూత్గా ఒక ఫీల్ ఉంటుందన్నమాట. సో గాయస్, డెఫినెట్గా ఈ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ అయితే పక్కాగా ట్రై చేయండి. సో చూసారుగా ఎంత సాఫ్ట్ ఫీల్ అనేది వచ్చిందో స్కిన్కి. సో గాయస్, డెఫినెట్గా ఈ ప్రోడక్ట్స్ అయితే ట్రై చేయండి. న్యూట్రిడమ్, డర్మావేవ్ ప్రోడక్ట్స్ పక్కా అయితే ట్రై చేయండి, అన్ని ట్రై చేయండి దీంట్లో. అండ్ ఇవి వచ్చేసి మనకి ఐబేరియా స్కిన్ బ్రాండ్స్ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు మనకి నైకా, అమెజాన్, న్యూట్రిడమ్ ఇండియాస్ ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఇవి అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో గైస్, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో గైస్, ఇప్పుడైతే స్కిన్ కేర్ అదంతా అయిపోయింది అనమాట.
సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మా డాడీకి టాటూ వేయబోతున్నాం అనమాట. ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. అంటే మా డాడీ మేము టాటూ వేసుకున్నప్పుడే భయపడతా ఉంటాడు, అవి నొయ్యదా అని చెప్పి. సో అట్లాంటిది ఇప్పుడు డాడీ వేసుకుంటున్నాడు అనమాట. సో ఒక చిన్న డిజైన్ అయితే సెలెక్ట్ చేసిన, అది నేనే సెలెక్ట్ చేసిన ఆ డిజైన్. అంటే నార్మల్గా మా డాడీ అడిగిండు, ఇట్లా నాకు ఇట్లా కావాలి టాటూ, ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అంటే మొత్తం ఆన్లైన్లో వెతికి తీసి పెట్టినా అనమాట. అది బాగా నచ్చిందంట. సో వేసుకుంటా అన్నాడు. అండ్ మా మమ్మీ కూడా వస్తా అంది, కానీ ఇంకా మా మమ్మీ చాలాసేపు అవుతుంది కదా ఎందుకు అని చెప్పేసి మా మమ్మీని వద్దన్నా. మా మమ్మీ డుగ్గు వచ్చేసి ఇంట్లోనే ఉంటారు. నేను, మా డాడీ, ఇంకా మా వాడు ముగ్గురం కలిసి వెళ్ళబోతున్నాం అనమాట. సో అది ఏం టాటూనో ఏం వేసుకుంటాడో చూడండి, స్కిప్ చేయకండి. పదక్షలు వెళ్దాం. లెట్స్ గో. రిమోట్ ఈమె ఆపరేటింగ్ చెప్తాను. బాయ్ డుగ్గు. సో ఇక్కడ పోరేస్తున్నారు, అందుకే సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ గా. ఇప్పుడు ఎటు పోతాను డాడీ? ఎటు పోతాను చెప్పు. టాటూ బరబర్ చెప్పావు, కొంచెం తప్పు చెప్పినావు. సో ఇప్పుడు టాటూ వేయించుకుంటాడంట, అంతే అంట. అట్లా టాటూ వేయించుకోవడం పోతున్నాం అనమాట. ఇప్పుడు ఏం టాటూ అనేది వీడియోలు చూడండి. డిస్టర్బెన్స్ ఉంది, బోర్ వేస్తున్నారు ఇక్కడ, బోర్ అందుకే వినిపిస్తలేదు. బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. సో గాయస్, మేము ఇప్పుడు పోతుంది ఎక్కడికి అంటే టాటూ స్టూడియోకి అనమాట. అది వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది కమానా కాదు, క్లాక్ టవర్ సర్కిల్ దాటేసినాము, ఇంకా ముందుకు పోతుంటుంది. ప్రీవియస్గా మేము ఇక్కడే వేయించుకున్నాం అనమాట టాటూ. నరుటో, ఇంకా హినాటా, ఇంకా డుగ్గు అని ఈ 3 టాటూస్ ఇక్కడే వేయించుకున్నాము. సో మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ కూర్చుని నేనే ఈ పెద్ద మంచి టాటూ వేసుకుంటా. ఇక్కడ అనిపిస్తుంది చూడండి, ఫేమస్ టాటూస్ అని ఉంది చూడండి, అదనమాట. సో ఇక్కడ వేయించుకోబోతున్నాం. సో గాయస్, ఇప్పుడు వెళ్ళి కార్ పార్కింగ్ చేసి వస్తాను అనమాట. సో ఇక్కడ టాటూ వేయించుకున్నాం, ఇక్కడ ఫేమస్ టాటూ అని ఉంది అనమాట. మేము మా డాడీ వేయించుకుంటాడు ఇప్పుడు టాటూ కదా అంటాను. ఫస్ట్ టైం కదా టాటూ? భయం అవుతుందా? ఏం కాదు, భయం అవుతుందా? మొత్తానికి ప్రీవియస్ గా మా టాటూస్ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ వేసుకున్నాం అనమాట. సో నీది కూడా చెప్పేసి నాదే మంచిగా వచ్చింది, నీది మంచి రాలే. ఇద్దరు బాగున్నాయి. ఇంకా డుగ్గు అని కూడా వేయించుకున్నాను, ఇక్కడ వేయించుకున్నాను అనమాట. మా డాడీ ఫస్ట్ టైం వేయించుకుంటా అంటారు టాటూ. త్రిశూలం ఇంకేదో సంథింగ్, అది మంచిగా ఉంది. ఇప్పుడే రివీల్ చేయండి, వేసేటప్పుడు చూడండి. సో ఇప్పుడే వచ్చినాం టాటూ స్టూడియోకి. అండ్ ఇది కరీంనగర్లో ఉంది, ఫేమస్ టాటూస్ అంటే ప్రీవియస్గా మనం వచ్చినప్పుడు చూసి ఉంటుంటారు. ఫేస్ టాటూస్ కి బాగా ఫేమస్, అంటే లైక్ మంచి మంచి టాటూస్ డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఎవరికైనా కావాలంటే కింద అడ్రస్ ఇస్తాం చూడండి, అక్కడ ఫేమస్ టాటూస్ అని కనబడుతుందా, వాళ్ళ నెంబర్, వాట్సాప్ నెంబరు టవర్ సర్కిల్ నుంచి వెళ్ళి పాత శివాలయంకి వెళ్ళే రూట్లో ఉంటుంది. అయితే చేతి పైన ఘోరంగా ఫస్ట్ ఇట్లా కట్ చేసి అది చేస్తాను అనమాట. ఇప్పుడు కావాలని తీసుకురాలి, అత్త నాకు నిద్ర వస్తుంది, నాకు ఇది వస్తుంది అంటారు. అందుకని చెప్పి మా మమ్మీ దగ్గర వదిలి పెట్టి వచ్చినాం అనమాట. సో అయిపోయినాక ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, వీడియో స్కిప్ చేయకండి. అబ్బని ఇదని వాళ్ళు హ్యాండ్తో వేస్తున్నారు చూడండి, స్కెచ్ ఆర్ట్స్ చాలా బాగున్నాయి. పెన్సిల్ ఆర్ట్, సారీ స్కెచ్ ఆర్ట్ అనుకున్నా. స్కెచ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకొక వేరే పని ఉందన్నమాట. సో ఈ రోజు అంతా చాలా పనులు ఉన్నాయి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాటూ స్టార్ట్ అయినాక వీడియో కంటిన్యూ చేస్తాం. నేను మాత్రం ప్యాకెట్స్ ఉన్నది వేసుకున్నా, నేను అయితే మంచిగా కొనుక్కున్నాడు దాన్ని కొనుక్కోలేనట్టు.
జీన్స్ ఇలాంటిదా? కవర్ మొత్తం క్రాస్ అయిపోతుంది కావచ్చు మామ. మళ్ళీ నీకు చేతి ఇట్లా పెట్టినప్పుడు కరెక్ట్ కనబడాలి. ఏం కాదు. కవర్ అప్ అంటే దెబ్బలు తాకిన దగ్గరనే ఏర్పడకుండా టాటూలు వేసుకుంటారు. అంటే అట్లున్నా కూడా కవర్ అప్ చేసుకొని ఏర్పడ మా మామయ్య భయం అవుతుంది మామ అంటే వేసుకోలేదు ఇంతవరకు ఎప్పుడు కూడా. లేదు, అది దానికి ర్యాప్ చేస్తారు జారకుండా, చేతి జారకుండా. బ్లడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ కూడా వస్తుంది. భయపెడుతుంది అట్లా చెప్తే ఇంకా భయపెడుతున్నాను. చీమ కుట్టినట్టు అవుతుంది మామయ్యకి అంతే. ఏం కాదు. నాది ఇది నాది మంచిగా మస్తు. చాలా మంది అడిగారు, మస్తు మంచిగా ఉంది. మంచి కొంచెం మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిస్తా. పొద్దున అడిగింది మమ్మీ, నువ్వు వేసుకుంటా. చెట్టు మలితే కనబడాలి అంతే కదా. అంతేనా? చూసుకో, ఇట్లా చేతి చూసుకుంటే మీకు ఎట్లా కనబడుతుంది చేతు. ఇప్పుడు స్టార్ట్. భయపడతాను. ఏం కాదు. రక్తాలు వెళ్తాయి రక్తం పోతానే మాకు. ఏంగా మంచిగా ఉంటుంది, సూపర్ కనబడుతుంది. చేతి కాదు, ఇక్కడ పెదవు ఇక్కడ 3 చుక్కలు వేస్తే అయిపోతుంది. చిన్నప్పుడు మస్తు ఉంటుండే, అమ్మ తింటుండే. ఇప్పటికి కూటించి చిన్నప్పుడు పట్టే తీపించుకొచ్చిన చెద్ద దానికి అన్ని రాస్తాను వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంటర్లో కొట్టించుకున్నాను. చిన్నప్పుడు చోళ్ళతో పాటు కొట్టిస్తారు కదా, చెద్దలు బెడ్షీట్ అన్ని ఇట్లా రౌండ్ ఉంటుంది కదా లాగేవి. చాలా మందికి ఉంటాయి, తీసేస్తారా? నీకు ఎత్తే అయిపో. చిన్నప్పుడు చుక్కబొట్లు ఇక్కడ 3 దూదితో కొడుతుండే. ఇప్పటికి జాతరలలో ఎత్తారు, కొంతమంది వేసుకుంటారు అటు డ్రైవర్. ఏం కాదు, చీమ కొట్టినట్టు అవుతుంది అంతే.
అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. కొంచెం అంటాం అన్నట్టయితే. దీని పనిలో ఏదో బిజీగా ఉంది, నీ పనిలో నువ్వు బిజీగా ఉన్నావు అన్నట్టు. ఇట్లా అడ్రస్ ఎత్తుతాను. మాటలు లేవు, అయిపోయినట్టే. ఇంకా సగం అయితే అయిపోతుంది. ఈ ఫేస్ అట్లా పడితే నేనే కావాలని తీసుకొచ్చి చేయించిన అన్నట్టు ఉంటుంది కదా. నేను ఇట్లా సరే మరి అద్దుపా మరి పోదాం. ఆకలవుతుందా? ఆకలవుతుందా? అంటే ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాను. ఎట్లా అనిపించింది అంటే నువ్వు అనుకున్నాను తక్కువనే ఉందా ఎక్కువ ఉందా? నేనంటే నార్మల్ అడుగుతాను. నేను వేసుకున్నా కాబట్టి నాకు తెలిసింది పెయిన్ ఎట్లుంటుందని. అంటే ఫస్ట్ టైం వేసుకుంటున్నా కాబట్టి అంటే ఎట్లా అనిపించింది పెయిన్? ఓకే పర్లేదు వేసుకోవచ్చు టాటూస్ అంటే. ఎక్కువనే ఉందా? కొంచెం అర్థమైతే లేదు. Quarter to 2. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పెట్టుకుంటారు. అయిపోయిందో? ఏడు లేకుండా ఉంటాను. హ్యాపీయే కదరా? అయ్యా కటింగ్ కటింగ్. ఇట్లా చేయదు. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. లాస్ట్కి కొంచెం పెయిన్, లాస్ట్ ఫినిషింగ్ షేడ్స్ వచ్చేసరికి కొంచెం పెయిన్ కొంచెం ఎక్కువ. అంటే బిడ్డ దగ్గర సో గైస్ చూసిరు కదా టాటూ అవుట్పుట్ అయితే ఎట్లా వచ్చిందో. సో మీకు ఈ అడ్రస్ కావాలి అని అంటే అన్న వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో ప్రీవియస్గా మన టాటూస్ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. సో కరీంనగర్ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వెంటనే విజిట్ చేయండి. ది బెస్ట్ ప్రైస్లో మాత్రం మంచి టాటూస్ అయితే మీకు వస్తాయి డెఫినెట్గా. ఫేమస్ టాటూస్ కరీంనగర్. అన్నకు కూడా మంచి త్రిశూలం టాటూ వేసాం, అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మీకు కూడా ఇట్లాంటి వేరే డిజైన్ టాటూస్ ఇట్లాంటి టాటూస్ కావాలన్నా మన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ టాటూస్ ఐడి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి టాటూస్ అవసరం ఉన్నా కూడా మనం కాంటాక్ట్ చేయండి. సో గైస్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఫేస్ టాటూస్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా మీకు ఏదైనా కస్టమైజ్ టాటూస్ కావాలన్నా కూడా వెంటనే విజిట్ చేయండి. సో ఇక మా మమ్మీ వచ్చేవరకు పప్పు చారు అన్నం అన్నీ వేసి పెట్టింది. ఇక చేతికి పట్టేసుకొని ఉన్నాడు ఈయన. మా డుగ్గు మంచిగా ఆడుకొని లేచింది. నొత్తందనారా? సో అన్నం తినడానికి అయితే కూర్చున్నాం అనమాట. ఎందుకురా? సరే దోస్తు ఉండకపోతే గిఫ్ట్ ఇయ్యా. సరే పోతాను. డుగ్గు ఎటు పోతాను? డుగ్గు ఎటు పోతాను అంటే డుగ్గు ఎటు పోతున్నారా? ఎక్కడికి? షాపింగ్ కి. నీకు ఎవరు ఇస్తారు బట్టలు? బట్టలు తీసుకోవడానికి అంటే చూడు
బట్టలు తీసుకోవాలి చెప్పినా డాడీ ఇట్లా కొడిస్తాను మరి బట్టలు అంటది బయటికంటే బట్టలు అనుకుంటాను. ఇవి ఇట్లా సరి కూర్చోడుకు సరి కూర్చున్నా అమ్మమ్మ. నువ్వు ఒకటి మీరు ఇద్దరికి ఏం తెలియదు. మమ్మీ పేరు వేయించుకోక నా పేరు వేయించుకో. నీ పేరు వేయించుకుంటా. పేరు మీ పప్పు వేయించుకున్నాడు కదా ఆల్రెడీ. ఆయన కూడా తాత అంటే నా తిక్కు దోస్తు కదా. తిక్కు దోస్తు అయితే పేరు వేయించుకుంటారు. తిక్కు దోస్తే పేరు వేసుకుంటారు. తిక్కు దోస్తు లేకపోతే పేరు వేయించుకోరు. ఈ విషయాలు ఎవరికి తెలియక ఇదైతే మరి పప్పు ఎందుకు వేయించుకున్నాడు నీ పేరు? పప్ప అంటే రోజు తిడతాడు కదా. ఇప్పుడు దీనికి ఇట్లా కాదు ఇష్టంగా చెట్టు వేయాలని ఈ పేరు వేయించుకున్నాడు. రోజు తిడతావు కాబట్టి నేను కూలి అని వేసుకున్నావు అన్నట్టు చెప్పింది. మరి నేను కూడా వేయించుకుందాం అనుకుంటాను. ఎందుకు వేయించుకో వేయించుకో. నేను వేసుకుంటానే ఆ రోజు అనుకున్నా. నరుట వేసుకున్నావు. పప్ప ఏమో బిరుట వేసుకుంటాడు. బిరుట కాదు హినాట. హినాట వేసుకోవాలి. పప్పు వేసుకున్నది హినాటనే. హినాట ఊపియు. పప్పు డ్రైవింగ్ ఎత్తండి ఎట్లా మరి హినాట సుసుమి అది. సుజుమి కాదు అది హినాటనే. హినాట సుసుమి అది. నీ ముక్కు, నీ ముక్కు, నీ మూతి, నీ మూతి, చెవులు, కళ్ళు, నువ్వు నీ ఓవరాక్షన్, నీ తల, నీ చెవు, నీ కడతాలు. కార్ పార్క్ చేసేస్తా. అలా అత్త నేను ఇట్లా లాస్ట్ జరుగుతుంది. డుగ్గు డుగ్గా ఏం కొన్నావు రెడీ అట్లా? దువ్వేన సాధువేన రెండు వాటర్ ఇంటికి వెనక చూపిస్తాను. ఇంటికి వెళ్ళాక హాయ్ గాయ్స్. అది ఇంటి దగ్గర తినేది కొరకుండా కొరకుండా ఏం తింటానారా? ఏం తింటానా వచ్చినా? పానీపూరి బాగుంది. పానీపూరి గాయ్స్ ఇప్పుడు అక్కడ తింటున్నాడు చూడండి. ఇది వచ్చేసి పావు బాజీ తింటున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇందాక మేము కార్ నుంచి పావు బాజీ దగ్గర దిగినాం కదా, మీరు ఆ క్లిప్ చూసే ఉంటారు. సో ఏమైంది ఇంటికి తెచ్చుకొని తింటారు, అక్కడ తినలేదని మీరు అనుకుంటారేమో. ఆల్రెడీ మా మమ్మీ మా డాడీ నేను ముగ్గురం అక్కడ తిని నడుచుకుంటూ ఇంటికి వచ్చాము వీళ్ళ కోసం అని చెప్పి. అసలు ఏమైంది అనుకుంటారా, కరెక్ట్ మేము పోయి అక్కడ పావు బాజీ ఆర్డర్ ఇచ్చినామో లేదో మా డుగ్గు ఏమన్నావురా? వాష్రూమ్ అన్నది. ఆగురా నాన్న ఇంటికి పోదామంటే కూడా అత్తంది 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 అర్జెంట్ అర్జెంట్ అంటే డుగ్గు తీసుకొని కారు తీసుకొని వచ్చిండు అనమాట. సో వీళ్ళు వచ్చినాక మేము తిని ఇంకో వీళ్ళకి పార్సల్ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాం. ఇది జరిగింది స్టోరీ. డుగ్గు పోయిన వారం మరి వాష్రూమ్ ఇక కొత్త బాటిల్ మళ్ళీ ఒకటి అట్లా అత్త ఆగలేదు మా డుగ్గు ఎక్కడన్నా. పోయినప్పుడు అది తీసుకుంటా మంచిగా ఉన్నా కూడా ఎందుకు ఇక పాపం పోనీ అని బాటిల్లో పిచ్చిదానికి కదా డుగ్గు. నేల్స్ ఎవరైతే మర్చిపోకండి. వేరే సిటీలో వెళ్ళిపోతున్నా. గుడ్ నైట్. గుడ్ నైట్.